కాంగ్రెస్ మిత్రులకు నమస్కారం. ఇప్పుడు షర్మిల గారు ఇప్పుడు ఇవాళ ఆమె తీసుకోవడం కేవలం టీడీ పైన మాట్లాడితే రాజకీయంగా ఏదో ఆమెకు మైలేజ్ వస్తున్న ఉద్దేశంతో మాట్లాడినట్టు కనిపిస్తుంది తప్ప టీడీడీకి ఆర్ఎస్ఎస్ కి ఏం సంబంధం? టీడీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవేళ కొత్తగా గుళ్ళు కట్టారు కాదు. గుళ్ళు కళ్యాణ మంటపాలు కొన్ని ఏళ్ళు దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ గుడి అవసరమైతే అక్కడ గుడి కట్టడం, ఎక్కడ కళ్యాణ మంటపం అవసరమైతే అక్కడ కట్టడం. ఆర్ఎస్ఎస్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన కట్టడం చెప్పి హిందూ భావజాలం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ మతస్థులకు సంబంధించిందే. అక్కడ ఉద్యోగస్తులు కూడా హిందువులే ఉండాలి అని చట్టం చెప్పింది కదా ధార్మిక సంస్థ. ఆ చట్టం చేసినప్పుడు వాళ్ళ ఆయనే కదా రాజశేఖర రెడ్డి పేరు. అక్కడ హిందువులకు సంబంధించిన దేవాలయమే కదా. మరి హిందూ టెంపుల్ కి సంబంధించిన దేవాలయం హిందూ ధార్మిక సంస్థ. ఎక్కడైతే వెంకటేశ్వర వైభవం ప్రతి చోట అది కట్టాలనుకోసం అవసరం వస్తుందో ఎన్నో చోట్ల కట్టారు. భారతదేశంలో కురుక్షేత్రంలో కట్టారు. అది మరి కాంగ్రెస్ పీరియడ్ లోనే కదా కట్టింది. జమ్మూలో మొన్న దాకా జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో కట్టించారు. సో అది ఇక్కడ ఇష్యూ ఏంటంటే, నేను ఒక విషయం తీసుకొస్తాను. మరి షర్మిల గారు మాట్లాడిన విషయంలో, షర్మిల గారు ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడుతున్నప్పుడు మరి వాళ్ళ ఇరు ప్రభుత్వాలకి రోడ్డు వేసినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకు గుర్తుకు రాలేదు నాకు అర్థం కావట్లేదు. ఆ ఇడుపుల పాలన చేసిన రోడ్డు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి డబ్బులు. రోజు ఆ రోడ్డుకు ఆమె నమస్కారం చేయాలి. మరి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, రాజశేఖర్ గారు సీఎం ఉన్నప్పుడు గండి ఆంజనేయ స్వామి క్షేత్రం ఉంది. గండి ఆంజనేయ స్వామి క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం అడాప్ట్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చింది. అప్పుడు నేను మా పాలక మండలి జరిగిన విషయమే చెప్తున్నాను. గండి ఆంజనేయ స్వామి క్షేత్రం మీ తిరుమల జనరల్ గా వెంకటేశ్వర స్వామి గుళ్ళు కాకుండా మిగతా గుళ్ళు అడాప్ట్ చేసుకోవడం చాలా అరుదుగా. అలాంటిది ఆంజనేయ స్వామి గండి ఆంజనేయ క్షేత్రంలో మేము తీసుకున్న తర్వాత వేంపల్లికి రోడ్డు ఏమన్నారు, డబుల్ రోడ్డు. ఆ రోడ్డు కాంట్రాక్ట్ చెప్పి ఇడుపులపాలెం మీదుగా వేంపల్లికి తీసుకొచ్చారు. ఆ రోడ్డు దేవస్థానం డబ్బులేగా. ఆ రోజు గుర్తుకు రాలేదా వెంకటేశ్వర డబ్బులు మన ఇడుపులపాలెంకి తిప్పుతున్నామే అని చెప్పి? ఇవాళ మీకు గుర్తుకొచ్చిందా వెంకటేశ్వర? కాదండి, అది ఒక ఆస్పెక్ట్. టీటీడీ నిధులతో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా చాలా చేస్తూ ఉంటారు ప్రజలకు సంబంధించినవి. అది పెద్ద దాని గురించి పెద్ద లిస్టేలే. అది అన్నీ అందరికీ తెలియాల్సిన అవగాహన ఉందో లేదో తెలియదు నాకు. కానీ ఇక్కడ హిందువులకు సంబంధించిన ఏదన్నా ఒక అంశం రాగానే అందరికీ ఒక తేలిక అనమాట. ఇది సాఫ్ట్ టార్గెట్. హిందూయిజం అనేది ఒక సాఫ్ట్ టార్గెట్ అయిపోయింది. తేలిగ్గా కామెంట్ చేసేస్తారు. సో కిరణ్ కుమార్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్.